మేషరాశి వారికి ఈరోజు మానసిక అశాంతికి గురి అయ్యే అవకాశాలు ఉన్నాయి. వృషభ రాశి ఖర్చులు అధికంగా ఉంటాయి. మానసిక అశాంతి ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ. మిథున రాశి వారికి శ్రమానంతర ఫలితాలు ఈరోజు ఉండే అవకాశం ఉంది. కర్కాటక రాశి జీర్ణకోశానికి వ్యాధుల చేత బాధపడే అవకాశాలు ఉన్నాయి. అంజనానందనం వీరం జానకి శోకనాశనం కపీసమక్షహంతారం వందే లంకా భయంకరం. భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం. 14/7/2026 స్వస్తి శ్రీ చాంద్రమానం పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు నిజ జ్యేష్ఠమాసం కృష్ణపక్ష అమావాస్య మంగళవారం. అమావాస్య ఈరోజు సాయంత్రం 4:07 వరకు. నక్షత్రం పునర్వసు నక్షత్రం రాత్రి 2:16 వరకు. వర్జం మధ్యాహ్నం 3:03 నుండి 4:33 వరకు. దుర్ముహూర్తాలు ఉదయం 8:11 నుండి 9:03 వరకు. దుర్ముహూర్తం రాత్రి 10:58 11:42 వరకు. సూర్యోదయం ఉదయం 5:36 సూర్యాస్తమయం 6:34. అమృతికలు రాత్రి 12 గంటల నుండి 1:31 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు. రాహుకాలం మంగళవారం కాబట్టి అమావాస్య కాబట్టి శుభ సమయం లేదు ఈరోజు. వ్యాఘాతం మధ్యాహ్నం 2:03. నాగవం సాయంత్రం 4:07. కిస్తుంకరణం రాత్రి 2:59 వరకు. ఈరోజు దినారంభ చక్రంలో మిథున లగ్నం జన్మలగ్నం అయింది. చాంద్రమానం ప్రకారంగా మన దినఫలాలు చెబుతూ ఉంటాం కాబట్టి మిథున లగ్నం అయింది జన్మలగ్నం. మేషరాశి వారికి ఈరోజు మిశ్రమంగా ఉంది. చేసే పనులన్నీ వాయిదా పడతాయి. ప్రభుత్వ వ్యవహారాలు కూడా వాయిదా పడే అవకాశం, అలసట, శ్రమ, మానసిక అశాంతికి గురి అయ్యే అవకాశాలు ఉన్నాయి. వృషభ రాశి వారి జన్మగురు ప్రభావం వల్ల ఖర్చులు అధికంగా ఉంటాయి. మానసిక అశాంతి ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ కుటుంబంలో కూడా సమస్యలు ఉండే అవకాశం ఉంది. అలాగే మిథున రాశి వారికి లగ్నంలోనే చంద్రుడు రవి బుధులు కూడా మిథున రాశిలో ఉండడం వల్ల మానసిక అశాంతి శ్రమానంతర ఫలితాలు ఈరోజు ఉండే అవకాశం ఉంది. కర్కాటక రాశి వ్యయస్థానంలో రవి బుధులు దినారంభ చక్రంలో చాంద్రమాన ప్రకారంగా ఉండడం వల్ల జీర్ణకోశానికి సంబంధించిన ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ ఇలాంటి ఇబ్బందులు, జీర్ణకోశానికి సంబంధించిన వ్యాధుల చేత బాధపడే అవకాశాలు ఉన్నాయి. సింహరాశి వారికి ఈరోజు శుక్రకేతువుల యొక్క ప్రభావం వల్ల అశాంతి, అనారోగ్య సమస్యలు, నరాలకు సంబంధించిన ఇబ్బందులు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. వృత్తి వ్యాపారాల్లో అనుకూలం, స్వల్పంగా ధనలాభం కూడా ఉంది. కన్యారాశి వ్యయస్థాన కేతు శుక్ర ప్రభావం వల్ల స్త్రీ మూలకంగా వివాదాలు, అనారోగ్య సమస్యలు, నరాల యొక్క నిస్తరణ, నీరసపు వంటి వ్యాధుల చేత బాధపడే అవకాశాలు, ధనం అందినప్పటికీ కూడా ఇది ఖర్చు అయిపోయే అవకాశం ఉంది. తులారాశి వారికి ఈరోజు విశేషంగా ఉంది. ప్రయాణ లాభాలు, నూతన వస్త్ర లాభాలు ఉన్నాయి. వృశ్చిక రాశి వారికి కూడా ఈరోజు అనుకూలంగా ఉంది. రావలసిన బాకీలు వసూలైతే రుణాలు ఏమన్నా మంజూరు అయ్యే అవకాశం ఉంది. ధనుసు రాశి వారికి నూతన గృహ వివాహాది ప్రయత్న అనుకూలతలు, శుభవార్తలు వినే అవకాశం. మకర రాశి వారికి కూడా ఈరోజు చాలా అనుకూల ఫలితాలే ఉన్నాయి. వస్తు లాభాలు, వ్యాపార మూలికంగా లాభాలు, ప్రయాణ సౌఖ్యం ఉంది. కుంభరాశి వారికి మట్టి కష్టే పలి అన్నట్లుగా ఎక్కువ శ్రమ పడాలి. పై అధికారులతో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మాట్లాడే విధానం సరిగ్గా ఉంటే ఈరోజు అన్ని విధాలుగా మీకు అనుకూలం. మీనరాశి వారి మిశ్రమంగా ఉంది. చెడు స్నేహితుల వల్ల ఇబ్బందులు, గౌరవభంగం, ధన నష్టం కూడా ఉండే అవకాశం ఈరోజు ఉంది. కనుక ఈరోజు అమావాస్య మంగళవారం, కొత్త పనులేవి కూడా చేపట్టకూడదు. అయితే పునర్వసు నక్షత్రం రాముల వారి నక్షత్రం ఉండడం వల్ల ఈరోజు అమావాస్య కావడం, మంగళవారం కావడం, ఆంజనేయ స్వామి ఆరాధన, తన ప్రభు అయినటువంటి రామచంద్ర స్వామి వారి నక్షత్రం పునర్వసు నక్షత్ర అభిషేకం, పునర్వసు నక్షత్ర కళ్యాణాలు రామాలయాల్లో జరుగుతూ ఉంటాయి. పునర్వసు నక్షత్ర అభిషేకం, అర్చనలు, ప్రత్యేక పూజలు కూడా ఉంటాయి. అవి ఆచరించడం వల్ల చాలా విశేషమైన శక్తి కలుగుతుంది అని మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. రథయాత్ర నేపథ్యం గురించి రకరకాల కథనాలు లోకంలో ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రచారంలో ఉన్నాయి. ద్వాపర యుగంలో కంసుడిని వధించి బలరామకృష్ణులు బయలుదేరినటువంటి ఘట్టానికి పురస్కరించుకుని ప్రతీతిగా ఈ యాత్ర జరుపుతారు అని అనుకుంటారు కొందరు. అదొక కథనం ఉండగా, ద్వారకకు వెళ్ళాలన్న సుభద్రాదేవి యొక్క కోరిక తీర్చే ముచ్చటకై ఈ రథయాత్ర అని మరి ఒక కొందరు కథనంగా చెబుతారు. ఇంకా గుండీచాదేవి మందిరం విషయానికి వస్తే, పూరి జగన్నాథ ఆలయాన్ని నిర్మించిన ఇంద్రజమ మహారాజు భార్య గుండీచ ఆవిడ కూడా జగన్నాథ బలభద్రుల కోసం ప్రధాన ఆలయాన్ని 3 కిలోమీటర్ల దూరంలో ఒక మందిరాన్ని నిర్మించింది.
అదే గుండీచ ఆలయం. రథయాత్రలో భాగంగా అక్కడ తీసుకువెళ్ళి 3 విగ్రహాల గుండీచ ఆ గుడిలో రత్న సింహాసనంపై కూర్చుండబెట్టి గుండీచ పేరిట ఆతిథ్యాన్ని కూడా ఇస్తారు, పూజలు జరుపుతారు. ఒక రకంగా చెప్పాలంటే గుండీచా మందిరం జగన్నాథుడి అతిథి గృహం అన్నమాట. పూరీ క్షేత్రం పురుషోత్తమ క్షేత్రమని, శ్రీక్షేత్రమని, శంఖక్షేత్రమని, నీలాచలమని, నీలాద్రి అని రకరకాలుగా పూరి జగన్నాథపురి అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇక్కడ వెలసిన జగన్నాథు నీలమాధవునిగా ఆరాధిస్తారు. స్వామివారి 56 నుండి 64 రకాల పిండి వంటలు నివేదిస్తారు. ఇక్కడ వంటకాలు సాక్షాత్తు మహాలక్ష్మీదేవి ఇప్పటి వరకు కూడా అదృశ్య రూపంలో పర్యవేక్షిస్తూ ఉంటుంది అని చెబుతూ ఉంటారు. అందుకే ఆ అన్నప్రసాదం అంత రుచికరంగా ఆశ్చర్యకరంగా ఉంటాయని ఇక్కడ వారి విశ్వాసం. ఇంకా పూరీ క్షేత్రంలో మనకి వాయుదేవుడు ప్రసారం జరుగుతున్న సుదర్శన చక్రం నుండి వాయువు వస్తుంది. సముద్రఘోష గుడి బయటే ఉండు, లోపల ఎటువంటి పరిస్థితుల్లో కూడా సముద్రఘోష వినబడదు. ఇంకా పూరీ క్షేత్రం కోసం చెప్పాలంటే స్వామివారు ఇప్పటికి కూడా అర్చకులతో మాట్లాడుతూ ఉంటారు. ఆయనకి ఏదన్నా సందేహం కలిగితే తెర వేయమని చెప్పి అర్చకులతోటి విన్నవిస్తారు. లేదా అర్చకులకు సందేహం కలిగితే ఇప్పటికి కూడా తెర వేసి స్వామివారితో మాట్లాడితే విగ్రహంలోంచి ధ్వని వచ్చి స్వామివారి ఈ విధంగా చేయండి అంటారు. దీనికి నిదర్శనంగానే గత 10 సంవత్సరాల క్రితం మీ అందరు ఇప్పటికే కూడా ఉన్నాడు ఆయన శివకోటి అటువంటి ఆయన తల్లిని కావిట్లో పెట్టి తిరుగుతూ ఉన్నాడు. ఇప్పటికి కూడా ఊరూరా తిరుగుతూనే ఉన్నాడు ఈ భారతదేశం అంతా కూడా. ఆయన పూరీ క్షేత్రానికి వెళ్ళాడు తల్లిని కావిట్లో పెట్టుకు మోస్తూ. పూరీ క్షేత్రాన్ని వెళ్ళగానే పూరీ జగన్నాథ స్వామి ఊరి చివరకు రాగానే వీడు స్వామివారు అర్చకులతో చెప్పారు, శివకోటి అనేటువంటి వాడు నా దర్శనానికి వస్తున్నాడు, వాడిని రానివ్వరాదు అని జగన్నాథ్ అర్చకులకి చెప్పారు. అర్చకులు అక్కడ మహారాజు వాళ్ళందరూ ఉంటే వాళ్ళు తెలియజేశారు. అక్కడ వాళ్ళు వెంటనే అడ్డుకున్నారు. అయితే నేను ఎందుకు రాకూడదు, స్వామిని అడగండి, మీరు అతని అడుగుతానంటే నువ్వు రావడానికి వీలు లేదన్నారు. అయితే నేను ఎందుకు రాగల స్వామిని అడగండి, ఆ విషయం నాకు తెలిస్తేనే అప్పుడు రావడం మానేస్తాను లోపల. కానీ అక్కడే కూర్చున్నాడు ఆయన. అప్పుడు వెంటనే అర్చకులు గుళ్ళోకి వెళ్ళి తెరవేసి స్వామిని ప్రార్థించి వేడుకుని అడిగారు, అయ్యా ఇలా అడుగుతున్నాడు శివకోటి అనేవి ఏమిటి కారణం అంటే, గత యుగంలో ద్వాపర యుగంలో నేను కౌరవులకి పాండవులకి జరిగే కురుక్షేత్ర సమరంలో నేను శంఖాన్ని పూరుస్తుంటే కౌరవ పక్షంలో నా శంఖధ్వని వినబడకుండా ఉండడం కోసం ఈ శివకోటి అనేటువంటి వాడు ఆ కౌరవ సైన్యంలో ఉండి వ్యతిరేకంగా ఒక శంఖం ఊదేకి ఇంకో శంఖం ఊదాలి, అలా కాకుండా ఆ శంఖం ఊదే సమయంలో వీడు శంఖాన్ని పూరించాడు అక్కడ అందులో ఉండి. అది దోషం కలిగింది కాబట్టి ఈ జన్మలో నన్ను దర్శించుకునేటువంటి యోగం వాడికి లేదు. కానీ వాడు పుణ్యాత్ముడే కానీ ఇప్పుడు దర్శనం లేదు అని చెప్పి ఇదే విషయాన్ని వాడికి చెప్పగానే వాడికి పూర్వజన్మ స్మృతి కలిగింది. ఆశ్చర్యపడి నిజమే నేను చేసిన తప్పే, పొరపాటు అయింది అని చెప్పి క్షమించమని చెప్పి వాడు వెళ్ళిపోతూ ఇలా సాధన చేసుకోమని వాడికి మోక్షం కలుగుతుందని స్వామి కూడా విన్నవించడం జరిగిందన్నమాట. ఇలా ఎన్నో 10 సంవత్సరాల క్రితం జరిగింది. ఇప్పుడు కూడా శివకోటి అనేటువంటి వాడు ఉన్నాడు. వీరిలో ఎన్నో క్షేత్రాలు ఉన్నాయి, ఎన్నో మహిమలు ఉన్నాయి, ఎన్నో నిత్యం జరుగుతూనే ఉంటాయి. ఎంతో ఆచార వ్యవహారాలతో సనాతనమైన వైదిక హిందూ సాంప్రదాయాలతో సనాతనమైన సాంప్రదాయాలతో ఇప్పటికి కూడా అర్చన దేవతలు కూడా స్వామి కైంకర్యంలో ఇప్పటికి కూడా ఋషులు దేవతలు కూడా అదృశ్య రూపంలో పాల్గొంటూ ఉంటారు అని చెప్పి ఇప్పటికి కూడా అక్కడ వాళ్ళు ఆదివాసీలు కూడా చెబుతూ ఉంటారు. స్వామివారి ధ్వజం కూడా రోజు కూడా పూరిలో ఎగరవేస్తూ ఉంటారు. చాలా విశేషమైనటువంటి శక్తి సంపన్నమైనటువంటి శక్తివంతమైన క్షేత్రం మోక్షక్షేత్రాల్లో పూరీ క్షేత్రం ఒకటి. అందుకే స్వామివారి కృష్ణ భగవానుడు ఇంకా భక్తుల్ని తరింపజేయడం కోసం ఇంకా తాను అవతరించాలి అనే ఉద్దేశంతో పూరీ జగన్నాథుడిగా అవతరించాడు. ఇలా ఎన్నో మహిమలు స్వామివారు ఉన్నాయి. ఉన్న వాటిల్లో కొన్ని మనం భక్తి వర్ణ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం.